హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఆలూ కర్రీని ఎప్పుడు ఒకేలా చేసి బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఆలు ముక్కలు ఫ్రై లాగే ఉండాలి, కానీ అన్నంలోకి గ్రేవీలా కలిసిపోవాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది ఆలూ కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ముందుగా కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పావు కేజీ ఆలూని ఈ విధంగా శుభ్రం చేసుకొని ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను వీటిని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కూడా చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఓ చిటికెడు పసుపు, అలాగే అర టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇవి మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి ఈ ఆలూ కర్రీని ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారండి. అంత బాగుంటుంది టేస్ట్. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఆలు వచ్చేసి 60-70% ఉడికితే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైన లేయర్ అనేది కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసి కర్రీ చేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి వేసుకోవాలండి. మళ్ళీ వేరే పాత్రలో చేయాల్సిన అవసరం లేకుండా ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట అన్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 2 పెద్ద సైజు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు 60-70% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను వివరంగా స్టెప్ బై స్టెప్ చెప్పడానికి వీడియో కాస్త లెంతీగా పెట్టానండి. మీరు కావాలి అనుకుంటే స్పీడ్లో కూడా పెట్టేసి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. మనకి టమాటా ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి. గరిటెతో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలను వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే అర టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే అర టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు, పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి. మసాలాలు వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలండి. నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతా కూడా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఒకవేళ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా పలుచుగా కావాలి అనుకుంటే కప్పు వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. అంటే పావు లీటర్ వరకు వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. 3-4 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆలు ముక్కల్ని వేసుకోవాలి. ఆలూని ఇలా ఫ్రై చేసి వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆలు ముక్కలు గ్రేవీలో కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం ముందుగానే ఆలూని ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా కావాలి అనుకున్నాను కాబట్టి కొంచెం తక్కువగా నీళ్లు వేసుకున్నానండి. 4-5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర మొత్తం ఇందులో కలిసే విధంగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ అయిపోయింది.
ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కర్రీని మనం రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. థాంక్స్ ఫర్